స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయ్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా విభాగం డిప్యూటీ డైరెక్టర్గా హిమబిందు పనిచేస్తున్నారు. బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిన హిమబిందు సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా పులివెందుల సమీపంలోని సింహాద్రిపురం మండలం గురజాల. చిన్నప్పటి నుంచి తన పరిస్థితులు సివిల్స్ లక్ష్యం వైపు నడిపించాయని ఆమె చెబుతున్నారు. అయితే 6 సార్లు ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. సివిల్స్ రాసిన ప్రతిసారి జీవితం ఆగిపోయిందనిపించేది. ఉద్యోగం వచ్చినప్పుడు మళ్ళీ జీవితం స్టార్ట్ అయినట్లుగా అనిపించింది అని అంటారు హిమబిందు. మొదటిసారి 2011లో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశారామె. వరుసగా 3 సార్లు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. ఏడాది విరామం తర్వాత 2015, 2016, 2017లో మళ్ళీ ప్రయత్నించినా సఫలం కాలేదు. భారత్లో లక్షలాది మంది యువతకు సివిల్స్ అనేది ఓ కల. దాన్ని సాధించేందుకు రేయింబవళ్ళు కష్టపడి చదువుతూ ఉంటారు. ఏళ్ల తరబడి ప్రయత్నిస్తూ ఉంటారు. 2024లో సివిల్స్ మెయిన్స్ పరీక్షకు 14,627 మంది హాజరయ్యారు. వారిలో 2,845 మంది మాత్రమే ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. వీరిలో 1,009 మందికి సర్వీస్ దక్కింది. 1,836 మంది ఇంటర్వ్యూ దశలో తిరస్కరణకు గురయ్యారు. 2016, 17, 18 సంవత్సరాల్లో సివిల్స్ ఇంటర్వ్యూలకు హాజరై ఎంపిక కాని అభ్యర్థులు యూపీఎస్సీ ప్రతిభ సేతు పథకం కింద ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2019లో నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 540 దరఖాస్తులు వచ్చాయి. 95 మందిని ఇంటర్వ్యూకు పిలిస్తే 19 మంది ఎంపికయ్యారు. ఆ మెరిట్ లిస్ట్లో నాది 2వ స్థానం అని హిమబిందు చెప్పారు. ఇలా హిమబిందు ఒక్కరికే కాదు, దేశవ్యాప్తంగా సివిల్స్ పరీక్షలు చివరి మెట్టులో ఆగిపోయిన అభ్యర్థులకు యూపీఎస్సీ ప్రతిభా సేతు పథకం ఉద్యోగాలు సాధించేందుకు వారధిగా నిలుస్తోంది. ఇలా ఇంటర్వ్యూల వరకు వచ్చి సర్వీస్ దక్కని వారి కోసం తీసుకొచ్చిన పథకమే ప్రతిభ సేతు. అసలేంటి ప్రతిభ సేతు అంటే, గతంలోని పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ను ప్రస్తుతం యూపీఎస్సీ ప్రతిభ సేతుగా వ్యవహరిస్తున్నారు. 2017లో నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ జాబితాను అనుసరించి 2018 ఆగస్టు 20న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు తెచ్చింది. ప్రతిభ అంటే ప్రొఫెషనల్ రీసోర్స్ అండ్ టాలెంట్ ఇంటిగ్రేషన్ బ్రిడ్జ్ ఫర్ హైరింగ్ ఆస్పిరెంట్స్. సివిల్స్ ఇంటర్వ్యూ తర్వాత ర్యాంకు రాని వారికి ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు లేదా సంస్థల్లో ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిభ సేతు పథకం ద్వారా సహాయపడుతోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ యూపీఎస్సీ ప్రచురించే సివిల్స్కు ఎంపిక కాని అభ్యర్థులు జాబితాను అనుసరించి దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ప్రతిభ సేతు కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు నేరుగా ప్రభుత్వ సంస్థలు లేదా యూపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఉద్యోగాలు కూడా పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలనుకునే అభ్యర్థులకు దీన్ని 2వ అవకాశంగా చెబుతారు. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, అటానమస్ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న ప్రైవేట్ సంస్థలు యూపీఎస్సీ ప్రతిభా సేతు పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. వీరికి సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఎంపిక కాని వారి వివరాలతో కూడిన జాబితా చూసే వీలుంటుంది. వారిని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ సంస్థల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేసుకుంటాయి. ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఎంపిక కాని వారికి ఈ ప్రతిభ సేతు పథకం కింద ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. సివిల్స్ ఫైనల్ మార్కుల వెయిటేజీ ఎంతో కీలకం. ఆ మార్కుల ఆధారంగా సంస్థలు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూలు చేస్తాయి. రెండింటి ఆధారంగా ప్రతిభ సేతు కింద ఉద్యోగాలు కల్పిస్తారు. ఇప్పటి వరకు 113 సంస్థలు యూపీఎస్సీలో రిజిస్టర్ చేసుకున్నాయని జూలై 22న పిఐబి ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 10,000 మంది అభ్యర్థుల జాబితాను ప్రతిభ సేతు కింద ఉంచామని యూపీఎస్సీ చెబుతోంది. ఈ పథకం తీసుకొచ్చి 7 ఏళ్లైంది. అయితే ఎంతమందికి పీడీఎస్ లేదా ప్రతిభ సేతు కింద అవకాశం కల్పించారన్న దానిపై యూపీఎస్సీ నుంచి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. ఏ పరీక్షలకు అవకాశం ఉంది అని చూస్తే, యూపీఎస్సీ నిర్వహించే కొన్ని రకాల పరీక్షల్లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి తుది ఎంపికలో కాలేకపోయిన అభ్యర్థులు ప్రతిభ సేతు పథకాన్ని వినియోగించుకునే వీలుంటుంది. మరి ఆ పరీక్షలు ఏంటి అని చూస్తే, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, కంబైన్డ్ జియో సైంటిస్ట్, సిడిఎస్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ లేదా ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇవే ప్రతిభ సేతు పథకం కిందకి రాని పరీక్షలు.
2022-23 కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఎంపిక కాలేకపోయిన 451 మందికి ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్లుగా ఈఎస్ఐ అవకాశం కల్పించింది. ప్రతిభ సేతు పథకంలో సివిల్స్ ఉద్యోగాలకు ప్రయత్నాలు పూర్తయిన వారే దరఖాస్తు చేయాలని లేదు. ఇంటర్వ్యూ వరకు వెళ్లిన వారంతా ఈ స్కీమ్ ఎంచుకునే వీలుంటుంది. మెరిట్ ప్రాతిపదికన ఆయా సంస్థలు అభ్యర్థులను ఎంచుకుంటాయి. ఎంతో కష్టపడి సివిల్ సర్వీసెస్ రాస్తూ ఉంటారు చాలా మంది. ఆ ప్రయత్నంలో వారు విజయం సాధించలేకపోవచ్చు. అలాంటి వారికి మళ్ళీ అవకాశం ఇవ్వటం అంటే వారి ప్రతిభను గుర్తించడమే కదా. సివిల్స్ పరీక్షకు వచ్చేవారంతా సమాజానికి ఏదో చేయాలన్న తపనతోనే ఉంటారు. అలాంటి వారు మిగిలిన రంగాల్లోకి వస్తే ఆ రంగాల్లోనూ వారి తపన, పట్టుదల చూపించి పనిచేస్తారు. ఈ ప్రతిభా సేతు పథకానికి సానుకూలతలతో పాటు పరిమితులు కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఈ నియామకాల ప్రక్రియను గమనిస్తే సివిల్స్ ఇంటర్వ్యూలయ్యాక ప్రతిభ సేతు కింద ఉద్యోగ నియామకాలకు ఎక్కువ సమయం పడుతోందని అంటున్నారు. వివిధ శాఖల పరిధిలో పరిమిత సంఖ్యలో ఖాళీలు ఉండటం మరో ఇబ్బందిగా చెప్పుకోవచ్చు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైనప్పుడు మంచి ఉద్యోగమే లభిస్తుంది. కానీ సహజంగా ప్రైవేట్ సంస్థల్లో ఉండే ఉద్యోగ భద్రత భయాలు కూడా వెంటాడుతూ ఉంటాయి. యూపీఎస్సీ వార్షిక రిపోర్టులను పరిశీలిస్తే ప్రతి ఏటా సివిల్ సాధించే వారిలో రిజర్వేషన్ల ఆధారంగా 8 సార్లు, అంతకంటే ఎక్కువ సార్లు పరీక్ష రాసిన వారు కూడా ఉంటారు. 73వ వార్షిక నివేదికను 2022-23లో విడుదల చేసింది యూపీఎస్సీ. దీని ప్రకారంగా 2021లో 748 మంది సివిల్స్ లో విజయం సాధించారు. అందులో తొలి 4 ప్రయత్నాల్లో ఉద్యోగాలు సాధించిన వారు 66.5% కాగా చివరి 5 ప్రయత్నాల్లో విజయం సాధించిన వారు 33.5% మంది ఉన్నారు. సివిల్స్ ఎగ్జామ్ కోసమే యువత 7-8 ఏళ్లు కేటాయిస్తున్నారు. ఈ సర్వీసులో భాగమయ్యేందుకు కొంతమంది మంచి ఉద్యోగాలు, భారీ జీతాలను కూడా వదులుకుంటున్నారు అని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్.వై. ఖురేషి గతంలో వ్యాఖ్యానించారు. ప్రతి ఏటా లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ సివిల్స్ పరీక్షకు దరఖాస్తు చేస్తున్నారు. కానీ వీరిలో ప్రిలిమ్స్ దాటి మెయిన్స్ కు అర్హత సాధించేవారు కేవలం 1% మాత్రమే. 2024లో 5.83 లక్షల మంది ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైతే 14,627 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. ఇక ప్రిలిమ్స్ నుంచి ఫైనల్ రిజల్ట్ వరకు చూసుకుంటే సక్సెస్ రేట్ కేవలం 0.17%గా ఉంది. సో సివిల్స్ రాలేదన్న చింత ఇక మీదట అవసరం లేదు. మీకోసమే ఉంది ప్రతిభా సేతు. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.